పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కుట్రపూర్తంగా వైఎస్ఆర్ పేరుని కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించారని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాలు విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల మాత్రం వైఎస్ఆర్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచం చేరి తన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్ఆర్ పేరుని అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. వైఎస్ఆర్ పేరుని కేసులో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగాని నాతో ఎవరు కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకుని షర్మిల మాట్లాడాలన్నారు. ఇక్కడ షర్మిలకి తెలియదా అదంతా? షర్మిలకు కావాల్సిందేంటి? ఆమె ఏదో ఒక ఆరోపణ చేస్తుంది. ఇంతకుముందు ఆమె కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్లోకి నువ్వెందుకు వెళ్ళావు అంటారు కాబట్టి అదంతా కాంగ్రెస్ మంచిదే, మన చెడ్డోడు అని చెప్తుంది. అప్పుడు మనం వెళ్ళి అదే దాని మీద రోజు మాట్లాడటం వల్ల పొన్నవోలు ఆయనకి ప్రయోజనం ఏమన్నా వస్తుందేమో కానీ షర్మిలకి ఏం పోతుంది? తను లైమ్లైట్లో ఉండాలనుకుంటుంది, ప్రచారంలో ఉండాలనుకుంటుంది. అదే జరుగుతుంది. అక్కడ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని జయించిందని నమ్ముతారు. ఆయన వ్యతిరేకులు మాట్లాడడానికి వ్యతిరేకులు ఇప్పటిదాకా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాని వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటుంది ఆవిడ. అసలు పాయింట్ అది. ఆ ట్రాప్లోకి ఈయన వెళ్ళిపోతున్నారు.